వరంగల్ జిల్లాలో జనగాం నడిబొడ్డున ఉద్యమ గడ్డ మీద ఉండి మాట్లాడిండు. ఎస్ మీ రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏం మాట్లాడిండు? ఇదే మా వరంగల్ జిల్లాకు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ వేదికలో రైతులకు సంబంధించిన అనేక హామీల పట్ల మాట్లాడిండు కదా. ఏ హామీని నెరవేర్చినవు? ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల దగ్గరికి పోయి నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసీఆర్ కేటీఆర్ 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అన్నాడు కదా రాహుల్ గాంధీ. మరి అవి ఇయ్యలేదు కదా. నిన్నెందుకు ఎక్కడ ఉరేయాలే? నిన్నెందుకు ఉరేయద్దు? నువ్వు ఎందుకు నీ పార్టీని కంట్రోల్లో పెట్టుకుంటలేవు? ఎందుకు నీ పార్టీ ఏది హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దిశగా నువ్వెందుకు రివ్యూ చేస్తలేవు? ఎందుకు చెప్తలేవు? డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీకు రాజకీయంగా ఉరేస్తారు. 100% వాస్తవం కేటీఆర్ గారు మాట్లాడింది. ఇలా ఇదే వరంగల్ ప్రజలకు, ఇదే వరంగల్ నగరంలో బ్రహ్మాండమైన అభివృద్ధికి బాటలు వేసింది అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కాదా? ఆ అభివృద్ధిని నువ్వు తీసుకోపోతలేవా? ఇలా అక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, చెప్పులతో కొడుతున్నాట. నాయన ఎవరితో ఎవరికి చెప్పులతో కొడతావు నువ్వు? కేటీఆర్నా? ఒకసారి వెనక తిరిగి చూసుకో. నువ్వు చేస్తున్న అభివృద్ధి అంతా ఎవరిచ్చారు పైసలు? అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా నిధులు విడుదల చేస్తే వాటన్నిటి కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటలేవా? ఇలా నిన్ను ఇలా నీ యొక్క పార్టీని ప్రజలు చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాసుకొని కూసుకో. గన్మెన్ లేకుండా బయటికి రాలేని మీరు ఇలా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఒక అవకాశం రాగానే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త. నీ చరిత్ర తీస్తే ఉరేసుకుంటావు. నువ్వు నీ చరిత్ర బయట పెడితే ఉరేసుకుంటావు. రాజేందర్ రెడ్డి తెలుసుకొని మసులుకో. మీ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికో, నీ ముఖ్యమంత్రి దగ్గర పైరవీలు చేసుకోవడానికో నాయకత్వాన్ని మాట్లాడితే ప్రజలెవరు ఊరుకోరు. నువ్వు ఇచ్చిన హామీల గురించి మాట్లాడిండు. హామీలు అమలు చేస్తలేరు కాబట్టి ప్రజలు ఉరేస్తారని చెప్పిండు, ఉరేసుకోవాలని చెప్పిండు. మీ నాయకుడు సొక్కపూసా రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతుండు? బయట సభలలో అదే మాట్లాడుతుండు, లాస్ట్కు అసెంబ్లీలో కూడా అదే మాట్లాడుతున్నాడు కదా. నిండు అసెంబ్లీలో చెప్పిండు మీ ముఖ్యమంత్రి, రంగనాయక సాగర్లో మల్లన్న సాగర్లో రాయి కట్టుకొని దూకోవాలి, కసబుతో పోల్చుతూ ఉరేసుకోవాలని చెప్పిండు కదా. దాని మీద ఎందుకో మాట్లాడవు? మీ పార్టీ మీ నాయకుడు సొక్కమా?